ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి అందరికీ స్వాగతం. రామాయణంలోని నవవిధ భక్తి మార్గాలు. నవవిధ భక్తి అంటే 9 వేర్వేరు ప్రదేశాలకు కాదు, అన్నీ ఒకే గమ్యానికి తీసుకువెళ్ళే 9 అందమైన దారులు. ఏ మార్గంలో భక్తి కలిగి ఉన్నా అది ప్రేమతో, విశ్వాసంతో, సమర్పణా భావంతో ఉంటే భగవంతుని కృప తప్పక లభిస్తుంది. రామాయణంలోని నవవిధ భక్తి మార్గాలు ఇలా ఉన్నాయి. శ్రవణ భక్తి హనుమంతుడు, కీర్తన భక్తి వాల్మీకి, స్మరణ భక్తి సీతాదేవి, పాదసేవన భక్తి భరతుడు, అర్చన భక్తి శబరి, వందన భక్తి విభీషణుడు, దాస్య భక్తి లక్ష్మణుడు, సఖ్య భక్తి సుగ్రీవుడు, ఆత్మ నివేదన భక్తి జటాయువు. ఓం శ్రీ సాయిరామ్. నేను అరుణ. నవవిధ భక్తి మార్గాల గూర్చి. భక్తి అంటే భగవంతునిపై స్వార్థరహితమైన ప్రేమ, విశ్వాసము, సంపూర్ణ శరణాగతి. భక్తికి అనేక రూపాలు ఉన్నప్పటికీ భాగవత పురాణాలలో ప్రహ్లాదుడు చెప్పిన 9 విధములైన భక్తిని నవవిధ భక్తి మార్గాలు అంటారు. వాటిని శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఓం శ్రీ సాయిరామ్. నేను అరుణ. నవవిధ భక్తి మార్గాల గూర్చి. హనుమంతుడిలా వినాలి, వాల్మీకిలా కీర్తించాలి, సీతమ్మలా స్మరించాలి, భరతుడిలా సేవించాలి, శబరిలా ప్రేమతో పూజించాలి, విభీషణుడిలా శరణాగతి చేయాలి, లక్ష్మణుడిలా నిస్వార్థ సేవ చేయాలి, సుగ్రీవుడిలా దేవుణ్ణి స్నేహితునిగా భావించాలి, జటాయువులా జీవితాన్ని ధర్మానికి అంకితం చేయాలి. సాయిరామ్. నేను సాయి అంబిక. శ్రవణ భక్తి గురించి చెప్పబోతున్నాను. శ్రవణం అంటే భగవంతుని మహిమలను వినడం. హనుమంతుడు మొదట శ్రీరాముని గురించి విన్నాక దర్శించగానే రామునిపై అపారమైన ప్రేమ, భక్తి, విశ్వాసం కలిగాయి. రాముడు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించి భగవంతుని సేవ జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. దైవ కథలను వినడం వలన మనలో భక్తిని పెరుగుతుంది. సాయిరామ్. నేను ఉమామహేశ్వరి. కీర్తన భక్తి గురించి చెప్పబోతున్నాను. కీర్తనం అంటే భగవంతుని గుణాలను గానం చేయడం. రామనామం కీర్తించడంతో రత్నాకరుడు అనే ఒక దొంగ మహర్షిగా మారాడు. వాల్మీకి మహర్షి అయి రాముని మహిమను ప్రపంచానికి తెలియజేయడానికి శ్రీమద్ రామాయణం రచించాడు. యుగయుగాల పాటు రామనామాన్ని అంతా స్మరించుకునేలా చేశాడు. దైవగుణాలను కీర్తించడం ద్వారా మన జీవితం పవిత్రమవుతుంది. ఓం శ్రీ సాయిరామ్. నేను సూర్యకళ. స్మరణ భక్తి గురించి చెప్పబోతున్నాను. స్మరణం అంటే ఎల్లప్పుడూ భగవంతుని తలుచుకోవడం. అశోకవనంలో ఎన్ని కష్టాలు వచ్చినా సీతమ్మ ఒక్క క్షణం కూడా రాముని మర్చిపోలేదు. ఆమె మనస్సు నిరంతరం రామస్మరణలోనే ఉండేది. కష్టకాలంలో దైవస్మరణ మనకు ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది, రక్షణ కలిగిస్తుంది. నేను కాంతి. పాదసేవనం భక్తి గురించి చెప్పబోతున్నాను. పాదసేవనం అంటే భగవంతుని పాదాలను సేవించడం. భరతుడు
రాజ్యాన్ని స్వీకరించకుండా శ్రీరాముని పాదుకలను సింహాసనంపై ఉంచి వాటినే రాజులుగా భావించి సేవ చేశాడు. వినయం, త్యాగం, ధర్మపాలన, అత్యంత భక్తి పాదసేవలో అంతర్లీనంగా ఉంటాయి. నేను లక్ష్మీ ప్రసూన అర్చనం భక్తి గురించి చెప్పబోతున్నాను. అర్చనం అంటే ప్రేమతో పూజించడం. శబరి ఎన్నో సంవత్సరాలు రాముని రాక కోసం ఎదురు చూసింది. ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చే దారిని శుభ్రం చేసి పండ్లను సిద్ధం చేసేది. రాముడు వచ్చినప్పుడు ప్రేమతో పండ్లు సమర్పించింది. భగవంతుడు ఆడంబరాన్ని కాదు, హృదయపూర్వక ప్రేమను స్వీకరిస్తాడు. ఓం శ్రీ సాయిరామ్. నేను సాయి ప్రశాంతి. నేను వందన భక్తి గురించి చెప్పబోతున్నాను. వందనం అంటే నమస్కరించి సర్వస్వ శరణాగతి పొందడం. విభీషణుడు అన్నైనా అధర్మ మార్గంలో ఉండటాన రావణుని విడిచి శ్రీరాముని వద్దకు వచ్చి నమస్కరించి శరణాగతి పొందాడు. శ్రీరాముని రక్షణలో నిలిచాడు. శ్రీరాముని హృదయపూర్వకంగా భగవంతునిగా విశ్వసించాడు. నిజాయితీతో, సంపూర్ణ విశ్వాసంతో దైవాన్ని ఆశ్రయిస్తే ఆయన ఎప్పుడూ రక్షిస్తాడు. సాయిరామ్. సాయిరామ్. నేను సాయి అంబిక దాస్య భక్తి గురించి చెప్పబోతున్నాను. దాస్యం అంటే తాను భగవంతుని సేవకుడినని భావించడం. లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని రామునికి సేవ చేశాడు. తన జీవితాన్నే రామసేవకు అంకితం చేశాడు. నిస్వార్థ సేవే దాస్య భక్తికి పరాకాష్ట. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సాయి మురళి. నేను చెప్పబోయేది సఖ్యభక్తి, సుగ్రీవుడు భక్తి మార్గం. సఖ్యం అంటే భగవంతునితో హృదయపూర్వకమైన స్నేహం. సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి తన బాధలను పంచుకున్నాడు. రాముడు అతని స్నేహాన్ని గౌరవించి వాలిని సంహరించి రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు. దైవాన్ని నిజమైన స్నేహితుడిగా భావిస్తే జీవితంలో ఒంటరితనం ఉండదు, కష్టాలు రావు. ఓం శ్రీ సాయిరామ్. నేను లక్ష్మి, బాల వికాస్ విద్యార్థిని. ఈరోజు నేను ఆత్మ నివేదనం గురించి చెప్తున్నాను. ఆత్మ నివేదనం అంటే తన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించడం. వృద్ధుడైన జటాయువు సీతమ్మను రక్షించడానికి రావణుడితో ప్రాణాలకు తెగించి యుద్ధం చేశాడు. తన ప్రాణాలను కూడా రామకార్యానికి సమర్పించాడు. అందుకే రాముడు స్వయంగా జటాయువుకు అంత్యక్రియలు చేశాడు. దశరథునికి దక్కని అదృష్టం జటాయువుకు దక్కింది. స్వార్థాన్ని విడిచి ధర్మం కోసం జీవించడం ఆత్మ నివేదనం. ధన్యవాదములు. నవవిధ భక్తి సారాంశం. శ్రవణం హనుమంతుడు రాముని గురించి వినడం. కీర్తనం వాల్మీకి దైవ మహిమ ప్రచారం. స్మరణం సీతాదేవి నిరంతర దైవ చింతన. పాదసేవనం భరతుడు వినయంగా సేవ. అర్చనం శబరి ప్రేమతో పూజ. వందనం విభీషణుడు శరణాగతి. దాస్యం లక్ష్మణుడు నిస్వార్థ సేవ. సఖ్యం సుగ్రీవుడు దైవంతో స్నేహం. ఆత్మ నివేదనం జటాయు సంపూర్ణ సమర్పణ. రామాయణం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదు, అది భక్తికి జీవన దర్శిని. నవవిధ భక్తి మార్గాలు మన జీవితాన్ని పవిత్రం చేయటానికి 9 మెట్ల వంటివి. ఎవరు ఏ రూపంలో భక్తిని ఆచరించినా అది నిజమైన ప్రేమతో, విశ్వాసంతో, నిస్వార్థంగా ఉంటే భగవంతుని కృప తప్పక లభిస్తుంది. రాము విగ్రహవాన్ ధర్మ. రాముని స్మరిస్తేనే మన పాపాలన్నీ భస్మమైపోతాయి. రామాయణంలోని నవవిధ భక్తి మార్గాలను కూడా మనం తెలుసుకొని ఆచరించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
ఈ వీడియోలో స్వరం ఇచ్చి సహకరించిన వారందరికీ భగవాన్ బాబా వారి దివ్య ఆశీర్వచనాలు సర్వదా వర్షించాలని స్వామివారిని ప్రార్థించుకుంటున్నాను. జై సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.